గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తీర్పు వెలువడించినట్టుగా జబ్బలు చర్చుకుంటా ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు గారు. ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలో ఉండి మీరు కోర్టు అసలు ఏం చెప్పింది, కోర్టు ఇచ్చిన డైరెక్షన్లో ఏముంది, కోర్టు ఏమన్నా ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని చెప్పిందా? స్పష్టంగా చెప్తా ఉంది, ఆ భూమిలో మీరు ఏం చేస్తారో మాకు అనవసరము, ఇది ప్రభుత్వ భూమే కాదా అని మాకు సంబంధము లేదు, మా వరి అంత పర్యావరణం ఆ చెట్ల విషయమైన మాట చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అన్ని విషయాలు బేరు చేస్తూ ఉంది, తెలుసుకుంటా ఉంది. ప్రభుత్వ తరఫున కూడా వాస్తవాలు సుప్రీంకోర్టుకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమి, దీనికి బదులు భూమి యూనివర్సిటీకి ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఈ భూమిలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తే ఈ రాష్ట్ర యువతరానికి దాదాపుగా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? మీలాగా ఈ భూమిని ఏదో ఒక ప్రైవేటు వ్యక్తికి ధరావత్తం చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దీన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుని యువతికి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతోనే ముందుకు పోతా ఉంది. ఇది తెలుసుకోకుండా చాలామంది ఆ ఏఐ టెక్నాలజీతో వాడినటువంటి వీడియోలు పెడితే కిషన్ రెడ్డి లాంటి కూడా ఆ వీడియోల్ని తన అకౌంట్లో అప్లోడ్ చేసి తర్వాత వాస్తవాలు తెలుసుకొని నాలుగు కరుచుకొని డిలీట్ చేసినట్టు సందర్భం. ఇవే ఫేక్ వీడియోలు ప్రధానమంత్రి గారు కూడా చూసి ఇక్కడ జనకలు ఉన్నాయి, బుల్డోజ్ చేస్తున్నారని ఆయన కూడా ఫేక్ వీడియోలకి లోనైనటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అదే ప్రధానమంత్రి గారు లోనైనటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అదే ప్రధానమంత్రి గారు వర్చువల్గా 5 బిల్డింగ్లు ప్రారంభం చేశాడు హెచ్సిలో. వాటికి నా మున్సిపల్ పర్మిషన్ లేదు, నా ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, నా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఆర్ఎన్బి వారు కనీస స్ట్రక్చర్లో కూడా గేయలేదు. అడ్డదిడ్డం కట్టిన బిల్డింగ్లకి ప్రధానమంత్రి హోదా నుండి ప్రారంభం చేశాడు. ఇవాళ తప్పుతో పట్టించే విధంగా దీనంతా కూడా విచ్చలుగా వాడుకున్నటువంటి సందర్భం, ఆఖరి ప్రధానమంత్రి కూడా పొరపడినట్టు సందర్భం, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారంటే గత 15 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం సన్నబియ్యం కానీ, రాజీవ్ యువ వికాసం కానీ, వీటి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతూ ఉంది అనే ఒక అక్కస్తోని బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి ఇలాంటి ఫేక్ వీడియోలు అలాంటి కథలు పెడతా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారికి సిగ్గు లేదు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లేదు. అసలు ఎందుకు రాజీనామా చేయాలా? ఏం ఉప్పెనొచ్చిందని, ఏం కొంపలు మున్నాయని, కోర్టు ఏం చెప్తే మీరు బయట ఏం వక్రీకరిస్తున్నారు? ఆఖరి కోర్టు చెప్పిన మాటల్లో కూడా వక్రీకరించి దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే నీచమైన ప్రయత్నం మీది. కాంగ్రెస్ పార్టీకి కోర్టులంటే పరిపూర్ణమైన నమ్మకము, బాధ్యత ఉంది. మీరు 10 ఏళ్లలో ఎంత విచ్చలవిడిగా సిగ్గు లేకుండా రాజకీయం చేశారో, రాజనీతి నడిపారో ప్రజలకు తెలియంది కాదు. ఎన్ని మార్లు మీ కోర్టు మొట్టికాయలేసింది. సీఎంకి హైకోర్టు నోటీసులు కేసీఆర్ గారికి. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం ధరణి విషయంలో కోర్టు మొట్టికాయలేసిన సందర్భం. మీ అన్వీలకి కారు చొక్క భూముల, అరే మీరు కదా అమ్మింది. వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా, అడ్డగోలుగా, సగ్వగా మీ అన్వీలకు అమ్ముకోలేదా? హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూములు అమ్మినటువంటి చరిత్ర మీది. ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు మీరు. ప్రజలు అర్థం చేసుకోరేంటి? అన్నారం భూ కుంభకోణం మీద హైకోర్టు సీరియస్.
ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్కి తాకీదులు, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎటులో చైర్మన్కి ఎదురు దెబ్బ, ఎకరా 100 కోట్లకు అమ్ముతూ బీఆర్ఎస్ పార్టీకి అగ్గుగా ఎట్లిస్తారు? హైకోర్టు ప్రశ్నించింది. 100 కోట్ల ఎకరం పలికే భూములు కారు చౌక 10 లక్షలకు 20 కోకాపేటలో 11 ఎకర భూకేటాంపై అగ్రం. 100 కోట్లు పలికే భూమి 30 లక్షలు 40 లక్షలు అప్పనంగా అమ్ముకున్నారు. అగ్గువ ఎట్లిస్తారు? సిఎస్ సోమేష్ కుమార్కి మొట్టికాయ, మీ బండ్రోతు. ఆయన గారు ఒక సిఎస్లా కాకుండా ఈ కేసీఆర్కి ఆ డోర్ దగ్గర ఉండే బంట్రోతులాగా సిగ్గు లేకుండా పనిచేసినటువంటి అతి హీనమైన సిఎస్, చీఫ్ సెక్రటరీల పదవికి మచ్చ తెచ్చినటువంటి మహానుభావుడు అతి నీచమైనటువంటి కార్యక్రమాలు లోపడి కోర్టుతో ఎన్నోసార్లు మొట్టికాయలు తిని కేసీఆర్ కాళ్ళ పట్టుకొని బంట్రోతులాగా బతికినటువంటి మనిషి ఆయన. ఇలాగైతే హైకోర్టు వేలాన్ని నిలిపేస్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, జైలుకు పంపాలా మిమ్మల్ని నేను కోర్టు అడిగినటువంటి సందర్భం. ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే నిద్రపోతున్నారా? ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా కోర్టు మీకు ముట్టికాయలు వేస్తే కూడా సిగ్గు శరము లేకుండా 10 ఏళ్ళు మన్బోతు మీద నీళ్లు పడ్డట్టుగా పాలన చేసిన మీరు ఇవాళ కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయ్యాలు వేదాలు వలించుకున్న వాళ్ళు సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి. ఎందుకు దిగిపోవాలి? ఏం తప్పు చేశారు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు దిగిపోవాలండి? రాజీవ్ యువ వికాసం ఇస్తున్నందుకు దిగిపోవాలా? సన్నబియ్య కార్యక్రమం, చరిత్రాత్మక కార్యక్రమం తీసుకొచ్చినందుకు దిగిపోవాలా? మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నందుకు దిగిపోవాలా? 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినందుకు దిగిపోవాలా? 60,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినందుకు దిగిపోవాలా? ఇందిరమ్మ ఇల్లు మీరు డబుల్ బెడ్రూమ్ అని 10 ఏళ్ళు మోసం చేస్తే మేము వచ్చిన సంవత్సరంలో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నందుకు దిగిపోవాలా? వీళ్ళన్నిటికి మించి కుల సర్వే చేసి 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని, 17% ఎస్సీలు ఉన్నారని తదితర కులాల వారిగా లెక్కలు చేపినందుకు దిగిపోవాలా? బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పెట్టినందుకు దిగిపోవాలా? ఇన్ని ఘనమైన కార్యక్రమాలు చేసి ప్రజలను మన్నన పొందుతుంటే, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ దొరుకుతూ ఉంటే ఓర్చుకోలేక ఎక్కడో ఒక అంశం దొరకబట్టుకొని దాని గురించి సాగదీసి మాడుతూ ఉన్నారు. అసలు కోర్టు చెప్పింది ఏంది? కోర్టులో ఇచ్చిన డైరెక్షన్ ఏంది? మీరు మాట్లాడుతుంది ఏంది? ఇంత హీనంగా డైవర్ట్ చేస్తారా? కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ భూమి ఎవరిదనే విషయంలో కానీ, ఈ భూమి తర్వాత ఏ రకంగా వాడతారనే విషయంలో మాకు అనవసరం సబ్జెక్ట్ అనే మాట చెప్పడం జరిగింది. పర్యావరణం గురించి కొంత వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినట్టు దాన్ని తూటా తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి పాటిస్తుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. కోర్టులంటే, శాసనాలంటే నమ్మకం ఉన్నటువంటి పార్టీ మాది. మీరు 10 ఏళ్ళు ఎన్నిసార్లు కోర్టు మందలిచ్చినా, ఎన్నిసార్లు ప్రజాకోర్టులో ప్రజలు తీర్పులు ఇచ్చినా అహంకారపూరితంగా, అసలు కేటీఆర్ అహంకారం ఏ రకంగా ఉండేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో? ఏ రకంగా ఉండేది మర్చిపోయారా? పత్రికా మిత్రులు, విలేకరుల మిత్రులారా మీరు మర్చిపోయినారా? ఎన్ని సందర్భాల్లో అహంకార ధోరణి ప్రదర్శించినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇలా కవిత మొన్న స్టేట్మెంట్ చూశాను, నేను రౌడీని, నేను మయ్యలాగా. ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తావమ్మా? రౌడీవే నువ్వు. కవిత రౌడీ కాదని ఎవరంటున్నారు? ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలుసు, కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ. రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేయగలిగినావు. మీ పార్టీలో రౌడీలకి తక్కువ లేదు. 60-70% మంది రౌడీలు రాజ్యమేళ్ళారు కాబట్టి ప్రభుత్వ భూములు అప్పనంగా కాజేయబడ్డాయి. రౌడీజం చేసి, గుండాయిజం చేసి, సిటీ పక్కల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా చేసిన చరిత్ర ఇది. అందుకే నేను ఇతోబలతో కేటీఆర్ గారికి ఇన్నేళ్ళు రాజకీయాలు ఉన్నారు, వాస్తవాలు తెలుసుకోండి.
కోర్టు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు. కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే న్యాయస్థానం ఏ డైరెక్షన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీలాగా ఎగవైతే ధోరణి మాది లేదు. వాస్తవాలు చెప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసు కోర్టులో నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సున్నితమైన అంశం కాబట్టి అన్ని పరిశీలిస్తూ ఉంది. మీకు చేత కాదు, మమ్మల్ని చేయనియరు. ఉద్యోగాలు వస్తాయి, ఇలా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి బాబు, ఈ 400 ఎకరాలు వాడుకుంటే మీకు మంట, కడుపు మంట. పోనీ దాంట్లో డబ్బులు తెచ్చి ఎవరన్నా మా సొంత ఇళ్ళకి వాడుకున్నామంటే అది కాదు. రైతు రుణమాఫీ చేయడానికి 10,000 కోట్లు పెట్టినాం. ఆ రైతులకు రుణమాఫీ అయితే మీకు కడుపు మంట. అన్నిటికీ మించి నాకు కేటీఆర్ గారు, హరీష్ రావు ఒక జవాబు చెప్పాలి నాకు మీ ద్వారా మళ్ళీ అడుగుతూ ఉన్నాను. 400 ఎకరాల మీద చర్చ పెట్టుకుందాము. మీరు 10 ఏళ్లలో రాష్ట్రం మొత్తం మీద లక్షల ఎకరాలు తరలిపోయినాయి. కేవలం హైదరాబాద్ చుట్టుచర రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మినారు, ఆ లెక్కలు తీసుకుందాం నాయన. రండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. ఏ వేదికమైనా సిద్ధము. మీరు 10,000 ఎకరాలకి పైగా ఏ కంపెనీలకి ఏ ధరకి ఇచ్చినారు, ఎంత అగ్గసొగ్గకు అమ్మినారు, ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా లెక్కలేసుకుందాము. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. పత్రికా విలేకరుల సమక్షంలోనే మనం చర్చ పెట్టుకుందాం. 10 ఏళ్ల కాలంలో మీరు మొత్తం ఈ రాష్ట్రంలో అమ్మినటువంటి భూములు, ట్రాన్స్ఫర్ చేసినట్టు భూములు, బదలాంపులైనట్టు భూములు, డీఫారెస్ట్రేషన్ అయిన భూములన్నిటిపై చర్చ పెట్టుకుందాం. ప్రజలకు కూడా తెలవాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. గత 10 ఏళ్ల కాలంలో మీరు చేసిన నిర్వాహకం నుంచి మరొకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చర్చకు సిద్ధమనే మాట చెప్తా ఉన్నాం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రక్రియ అనేది వేగవంతమైంది టీఆర్ఎస్ టైంలో. పశువుల సంతలో ఆవుల గోదలను ఎట్లా కొంటారో అట్లా కొన్నారు. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎలక్ట్ కావాలంటే చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఈ మహానాయకులు మాట్లాడే విధంగా అంతా దిగజారి ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని వాళ్ళు అనుకుంటే అది అవివేకం అవుతుంది. ఇది సంత కాదు. ప్రజాసమ్మత పద్ధతిలో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎవరికి కూడా కొనే తరం కాదు. ప్రభాకర్ రెడ్డి గత చరిత్ర తెలుసు, ప్రస్తుత చరిత్ర తెలుసు మాకు.